చెల్లి ఎంతసేపటికి రాకపోయేసరికి హిడింబుడు అక్కడికి వచ్చాడు. అన్నని చూసి హిడింబ భీముని వెనక్కి వెళ్ళి దాక్కుంది. రాక్షస, నిన్ను చంపి ఈ అడవికి రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబుని మీదకి దూకాడు భీముడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ శబ్దాలకు పాండవులు నిద్రలేచారు. ఎవరు నువ్వు అని అడిగింది కుంతి హిడింబను. నేను ఆ రాక్షసుని చెల్లెలను. మీ కుమారుడు మా అన్నయ్య మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పింది హిడింబ. వెంటనే అర్జునుడు యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్ళాడు. భీమా, తెల్లవారుతుంది, రాక్షసులకు అనుకూల సమయం, త్వరగా రాక్షసుని చంపు అన్నాడు అర్జునుడు. ఆ మాటకు భీముడు హిడింబుని ఎత్తుకొని నేలకేసి కొట్టాడు. దాంతో రాక్షసుడి నడుము విరిగి చనిపోయాడు. భీముడు హిడింబ దగ్గరికి వచ్చి, నీవు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మలేము అన్నాడు. హిడింబ కుంతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మ, మీకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు. నన్ను మీ కోడలిగా స్వీకరిస్తే నేను మీకు సహాయంగా ఉంటాను. ఇక్కడికి దగ్గరలో శాలిహోత్రుడు అనే మహాముని ఆశ్రమం ఉంది. మీరు అక్కడ ఉండండి. అక్కడికి కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు ఏమి చెయ్యాలో చెబుతారు అన్నది హిడింబ. ఆ మాటలకు కుంతీదేవి, భీమా, హిడింబ మంచి అమ్మాయిలా ఉంది, పెళ్లి చేసుకో అన్నది.